నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ గాయత్రి. గురుగారు, తులారాశి వారికి అసలు ఏ విధంగా ఉంది గురుగారు? విశ్వ వసనామ సంవత్సరం జూలై 1 తారీఖు నుంచి వీళ్ళ జీవితం అసలు ఎలా ఉండబోతుంది? విద్యాపరంగా కానివ్వండి, లేదా ఆర్థిక నష్టాలు బాగా జరుగుతూ ఉంటాయి ఆ క్రమంలో కానివ్వండి, లేదా పెళ్లి జరగట్లేదు అని కొంతమంది బాధపడుతూ ఉంటారు, వాళ్ళకి కానివ్వండి, జాబ్ పొందట్లేదు అని బాధపడుతూ ఉంటారు. సో జాబ్ వచ్చినా కూడా అందులో పాలిటిక్స్ వల్ల గొడవలు అవుతున్నాయి అని బాధపడుతూ ఉంటాయి. సో వీళ్ళందరికీ కూడా సక్రమంగా ఉండడానికి ఏదైనా రెమెడీ ఉంటుందా గురుగారు? డెఫినెట్గా అమ్మ. తులారాశి వాళ్ళకి బ్యాడ్ టైం పోయింది. భాగ్యంలో గురుడు వచ్చేసాడు. అదృష్టం దూసుకొచ్చేస్తుంది. డబ్బులే డబ్బులు, ముఖంలో వర్చస్సు. లాస్ట్ మంత్ అంతా కూడా, లాస్ట్ ఇయర్ అంతా కూడా అష్టమ గురుగ్రహ ప్రభావం వలన అప్పులు బాగా చేశారు. మొన్న మే 14 నుంచి మారింది. కాబట్టి ఇప్పుడు ఈ తులారాశి వారికి అందరికీ కూడా అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగిపోతాయి. తులారాశి వారికి అయితే పంచమంలో రాహువు గ్రహ ప్రభావం వలన మహా మొండివాళ్ళు అయిపోతారు. అండ్ కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు కనుక సంతానం కోసం ప్రయత్నిస్తూ ఉంటే వాళ్ళందరికీ కూడా అబార్షన్లు అవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ బాగా పెరిగిపోతుంది శనిగ్రహ ప్రభావం వలన. అంటే బ్యాడ్ హ్యాబిట్స్ మానేసుకుంటారు వీళ్ళు. సిగరెట్లు తాగడం, మందు తాగితే తొందరగా చచ్చిపోతారు కదా, అయినా సరే తెలిసినా సరే అందరూ తాగేస్తున్నారు కదా. ఇటువంటి హ్యాబిట్స్ నుంచి వీళ్ళు బయటకు వచ్చేస్తారు. ఆ విధంగా ఈ యొక్క తులారాశి వారు అందరూ కూడా, రైతుల పరిస్థితి బాగుండదు. రైతులు వ్యవసాయం చేయండిరా బాబా అంటే వాళ్ళు ఫోన్స్ వచ్చినాయి కదమ్మా రైతులకు కూడా. ఇప్పుడు ముఖేష్ అంబానీ గారి దయ వల్ల, నీతూ అంబానీ దయ వల్ల, మన ఆదిత్యరామ్ దయ వల్ల మీకు సిగ్నల్స్ వచ్చేసినాయి. పొలాల్లో కూడా సిగ్నల్స్ వచ్చేయడం వల్ల ఏమైందమ్మా, రైతులు ఇదివరకు సిగ్నల్స్ లేవు, చిన్న ఫోన్ పెట్టుకునేవారు నాలాగా. అది పెట్టుకుంటే సిగ్నల్స్ రావట్లేదని ఇప్పుడు పెద్ద ఫోన్స్ వచ్చేసినాయి. చాటింగ్ చేసేస్తున్నారు రైతులు, లవ్ అఫేర్స్లో పడిపోతున్నారు. అసలు ప్రేమ వ్యవహారాలు ఎక్కువ రైతుల్లోనే జరిగిపోతున్నాయి. పెళ్ళిళ్ళు చేయట్లేదు. దీనికి కారణం యువతమ్మ. రైతులకు పెళ్ళనివ్వట్ల, పూజారులకు పెళ్ళనివ్వట్ల. అందుకని ఇప్పుడు అందరూ లవ్ మ్యారేజ్లు ఎక్కువ ఎవర్రా చేసుకుంటున్నారంటే రైతులు ఎక్కువ చేసుకుంటున్నారు, పూజారులు ఎక్కువ చేసుకుంటున్నారు. కాబట్టి ఈ సంవత్సరం ఈ తులారాశి వాళ్ళు ఎవరైతే రైతులు పూజారులు ఉన్నారో వాళ్ళకి లవ్ మ్యారేజ్లు గ్యారంటీ అమ్మ. అలాగే ఈ యొక్క విద్య దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండంగా చదువుతారమ్మా యొక్క తులారాశి వారు. ఇంక చదువులో టాప్ అనమాట. అయితే ఈ యొక్క వ్యవసాయ రంగంలో మనకి కొత్త కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. కొత్త కొత్త మెథడ్స్తో వీళ్ళు ముందుకెళ్ళిపోతారు. అండ్ కుజకేతువులు ఇద్దరు కూడా పిశాచి యోగం. కుజకేతువులు ఇద్దరు కలిస్తే ఏంటో తెలుసమ్మా, పిశాచి యోగం. ఆ పిశాచి యోగం లాగా అయిపోయి పిశాచాలలాగా డబ్బులు సంపాదించడం, లాభంలో యొక్క కేతువం. పిశాచాల దేశాలకు వెళ్తారమ్మా. పిశాచి దేశం అని ఉందో తెలుసా నీకు? పిశాచి దేశం అరే ఫారిన్ కంట్రీస్ని పిశాచి దేశాలు అంటారు. అంటే మనకి వాళ్ళకి ఏంటంటే డబ్బు పిశాచం పట్టుకుంటుంది. డాలర్స్ 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 అని. అక్కడ చాలామంది అన్నారు ఇలా అన్నం తినరు, రొట్టెలు వేసుకుంటారు అంతే వాళ్ళు. అంటే అన్నం తింటే ఎందుకని నేను అడిగాను మా స్టూడెంట్ని, అమ్మో డబ్బులు అయిపోతాయి రొట్టెలతో అని. అలాగా వీళ్ళు దాచుకుంటునేటప్పుడు అమ్మో $1 అయిపోద్ది అని. అంత దారుణం అంటే కొంతమంది మంచోళ్ళు ఉంటారు అందులో. తులారాశి వాళ్ళు చాలామంది మంచోళ్ళు ఉంటారు. కొంతమంది మాత్రం పిచ్చనారలు అయిపోతారు. పేదవాళ్ళకి చేయరు, అనాథలకి చేయరు, తర్వాత వికలాంగులకి చేయరు, సాధువులకి చేయరమ్మా. సాధువులకు $1 వేస్తే $80 అయిపోద్ది బాబాయ్. ఇంత పిసినారోళ్ళు అయిపోయారమ్మా. కాబట్టి ఈ పిసినాతనం వల్ల వీళ్ళందరికీ డయాబెటీస్ వచ్చేస్తుందమ్మా. ఎవరైతే దాన ధర్మాలు చేయకుండా డబ్బులు దాచుకుంటారో గరుడ పురాణం చెప్తుంది ఏంటంటే డయాబెటీస్ వచ్చేస్తుంది. ఎందుకు చేస్తుందండి, ఎందుకు వచ్చింది అంటే డాక్టర్ లాగేస్తాడు ఆ డబ్బులు. 5 లక్షలు 3 లక్షలు వాళ్ళకి రావాల్సిందే. కాబట్టి ఈ విధంగా తులారాశి వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారమ్మా. సునీత విలియమ్స్ స్పేస్లోకి వెళ్ళిపోయినంత దిశగా వీళ్ళ జాతకం బాగుందమ్మా. తప్పకుండా గురువుగారు. అన్ని సక్రమంగా ఉండడానికి ఏదైనా పరిష్కారం దొరుకుతుందా గురువుగారు? పరిష్కారం ఎందుకు లేదమ్మా. తులారాశి వారికి పంచమలో ఉన్నటువంటి రాహు వల్ల రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవాలా, హోమం చేసుకోవాలా. నీకు తెలుసో తెలియదు అమ్మ, పరిష్కారం చెప్పడానికి వందల మంది ఇప్పుడు రెడీగా ఉన్నారనమాట. జ్యోతిష్కులు అవని, గురువులు అవని అంతా. ఇదివరకు ఎవరో 2 3 ఉండేవారు, కరెక్ట్గా చెప్పేవారు. ఇప్పుడు ఆటోమేటిక్గా ఎక్కువైపోయారు.
కాబట్టి జనం కూడా పరిష్కారాలకు పంతులు గారులను ఎవరిని ఆశ్రయించట్ల, గూగుల్ని ఆశ్రయిస్తున్నారు. కాబట్టి ఎలాగో అలాగో మొత్తం మీద అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించి వివాహాలు చేసేస్తున్నారమ్మా. అందువల్ల బ్రహ్మాండం, ఇంకా తిరుగులేదమ్మా, అసలు తులారాశికి తిరుగులేదు. తప్పకుండా గురుగారు. తులారాశి వారికి విశ్వవసునామ సంవత్సరం జూలై నుంచి ఎలా ఉండబోతుంది అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీది తులారాశి అయితే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి అనుకున్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అయ్యి గురువు గారి ద్వారా మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.